హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. బాలు అయితే బయటికి వెళ్తూ ఉంటాడు. వెంటనే ప్రభావతి పిలిచి, "ఏరా మళ్ళీ గదికి తాళం వేశావా?" అని చెప్పి అడుగుతూ ఉంటుంది బాలుకి అయితే. బాలు అయితే వెనుకకి తిరిగి వచ్చి, వేశాను. ఏంటి అయితే అని చెప్పి అడుగుతూ ఉంటాడు. వెంటనే ప్రభావతి, "ఎందుకు వేశావురా?" అని అడుగుతూ ఉంటుంది. వెంటనే బాలు అయితే, "నీ నోటికి తాళం వేయలేను కదా, అందుకే గదికి తాళం వేసుకొని వెళ్తున్నాను" అని చెప్పి అంటూ ఉంటాడు. వెంటనే ప్రభావతి, "మరి రవి మరియు శృతి ఎక్కడ ఉంటాడ్రా, నీ రూమ్కి గదికి తాళం వేసుకొని వెళ్తే" అని చెప్పి అడుగుతూ ఉంటుంది. బాలు అయితే, "ఆ విషయం వాళ్ళు ఈ ఇంటికి రాకముందే ఆలోచించాలి. ఇప్పుడు నా గదికి తాళం వేసుకున్నాను" అని చెప్పి అంటూ ఉంటాడు. వెంటనే ప్రభావతి అయితే, "మరి శృతి వస్తే ఎక్కడ ఉంటుంది, ఏ గదిలో ఉంటుంది" అని చెప్పి అడుగుతూ ఉంటుంది. వెంటనే బాలుకి అయితే కోపం వస్తుంది. వచ్చి ప్రభావతితో ఇలా అంటూ ఉంటాడు, "అలా అని చెప్పి రవి వాళ్ళు ఈ రూమ్లో ఉంటే నేను మేడ పైన ఉండాలా? శృతి మా గదిని వాడుకుంటే మరి నా భార్య ఎక్కడ ఉంటుంది, కింద ఉంటుందా" అని చెప్పి చాలా కోప్పడుతూ ఉంటాడు. ప్రభావతి అయితే అలా చూస్తూ బాలు మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. పక్కనే ఉన్న రవి కూడా ఆ మాటలు విని చాలా బాధపడుతూ ఉంటాడు బాలు మాటలకి అయితే. వెంటనే మీనాకి, సరే ఇప్పుడు వెళ్తున్నాను" అని చెప్పి బయటకి వెళ్తూ ఉంటాడు బాలు. "ఏవండి ఏవండి" అని చాలా పిలుస్తుంది మీనా నచ్చ చెప్పడానికి. కానీ బాలు వినకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. వెంటనే ప్రభావతి అయితే బాలు వెళ్ళగానే మీనా పైన కోప్పడుతూ ఉంటుంది. "నువ్వే చెప్పావు కదా వాడికి గదికి తాళం వేయమని" అని చెప్పి అంటూ ఉంటుంది. "ఎందుకత్తయ్య అలా మాట్లాడతారు, నేనెందుకు చెప్తాను" అని చెప్పి అంటూ ఉంటుంది మీనా అయితే. అయినా సరే ప్రభావతి వినకుండా మీనా పైన చాలా కోప్పడుతూ ఉంటుంది. మీనా మాత్రం ఆ మాటలకి చాలా బాధపడుతూ ఉంటుంది. మరేం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.